అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల లోపల నిజామాబాదు సభలో మాట్లాడుతూ రెడ్లు కానీ వెల్మలు కానీ కాపులు కానీ అధికారం కోసం మా దగ్గరికి రావాల్సిందని వాగిండు. మరి గంత ఘాటుగా విమర్శించుడు. కాపులు ఎప్పుడు కూడా అతని దగ్గరికి పోలేదు, ఎందుకంటే కాపులు ఎప్పుడు రాజ్యాధికారంలో లేరు కాబట్టి. మరి రెడ్లు వెల్మలు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం కోసము అతని దగ్గరికి పోయిండ్రు. అందుకోసమే అతడు ఆ మాటలు మాట్లాడిండు. అతని కాళ్ళ దగ్గరికి వేరు కాబట్టి అతడు ఆ మాట మాట్లాడిండు. రెడ్లు వెల్మలు అధికారం కోసం మా కాళ్ళ దగ్గరికి వస్తుండ్రు అన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ స్పందించలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు ఖండించలేకపోయారు. ఎందుకు? వాళ్ళకు అధికార దాహం ఉంది కాబట్టి, వాళ్ళ స్నేహం కావాల్సింది కాబట్టి వీళ్ళు దిగజారిపోయారు. సరే, వాళ్ళ అధికారం కోసం దిగజారిపోయారు. మరి రెడ్డి సంఘాలు ఏం చేసినాయి? రేవంత్ రెడ్డిని నిలదీయద్దా? అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అవడానికి కొరకు, నీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రావడానికి కొరకు మన రెడ్డి జాతిని ఇంత అవమానపరుస్తుండు అని ఒక్క రెడ్డి సంఘం కూడా ఖండించలేకపోయింది అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు. వెల్మ సంఘాలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు ఖండించలేకపోయినాయి. ఎందుకు? రాజ్యాధికారం కోసం ఇంత దిగజారుడతానమా? ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఇంత దిగజారుడతానమా? గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ భైంసా లోపట పోలీసులు 15 నిమిషాలు పక్కకుంటే హిందువులను లేకుండా చేస్తా అన్నాడు. ఇంత మధముగా మాట్లాడము అతనికి ఎక్కడిది ధైర్యం? తెలంగాణ లోపట, తెలంగాణలో అక్బరుద్దీన్ ఈ ఇట్లా మాట్లాడము ఏం దౌర్భాగ్య పరిస్థితి మనకు. 80% ఉన్న హిందువులను భయపెట్టించడమా? రాజకీయ నాయకులు దాసోహనుడా? భయపడుడా? బానిసత్వమా? ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ లోపల? కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాలి, హిందూ సమాజం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ అవమానకరమైన పరిస్థితులు ఇందులో రావడం కారణము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలే ప్రధానంగా. కాబట్టి అందరూ ప్రజలు ఈ మాటలను ఆలోచించాలని, అక్బరుద్దీన్కు తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ భారత మాతకి జై. జై హింద్.